హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి టైం ట్రావెల్ మూవీని మీకోసం తీసుకొచ్చాను. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి డ్రామాస్, మూవీస్ పెడుతున్నాం, చూసి ఎంజాయ్ చేయండి. వీలైతే హై పాయింట్స్ ఇవ్వండి. మిడిల్ క్లాస్ బాయ్స్ అందరికి ఎలాంటి డ్రీమ్ అయితే ఉంటుందో మన లిన్ కి కూడా అలాంటి ఒక క్రేజీ డ్రీమ్ ఉంది. లైఫ్ లో ఎప్పటికైనా ఫుల్ రిచ్ అవ్వాలి, మంచి లగ్జరీ హౌస్, ఓన్ కార్, లెక్క పెట్టినంత మనీ ఉండాలని ఇలా డ్రీమ్స్ లో తేలిపోతుంటాడు. బట్ రియాలిటీ మాత్రం ఎప్పుడు వేరేలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనోడు ఒక గేమ్ డిజైనర్. ఒక రోజు తనకు ఒక సాలిడ్ హారర్ గేమ్ ఐడియా వస్తుంది. ఆ గేమ్ డెవలప్ చేయాలంటే దాదాపుగా 100 మిలియన్స్ కావాలి. అందుకని ఆ గేమ్ డెమోని ఇద్దరు ఇన్వెస్టర్స్ కి చూపిస్తాడు. బట్ వాళ్ళు మాత్రం ఈ గేమ్ లో అంత కిక్ లేదని సింపుల్ గా నో చెప్పేస్తారు. 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్పి హ్యాండ్ ఇచ్చేస్తారు. ఇంకేముంది, లిన్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి సాడ్ గా ఇంటికి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్ళగానే అతని మామ్ సావో ఫుల్ గా తిడుతుంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ డాడీ డెత్ యానివర్సరీ. బట్ మనోడు ఆ గేమ్ వర్క్ లో బిజీగా ఉండి అది మర్చిపోయాడు. పైగా అతను ఏదో హెవీ లోన్ తీసుకున్నాడని, అది ఇంకా కట్టలేదని తన మామ్ కి తెలిసిపోయింది. ఇంకేముంది, కోపం కంట్రోల్ అవ్వక చీపురు తీసుకుని గట్టిగా వాయించేస్తుంది. ఈ గేమ్స్ గొడవ వదిలేసి ఏదైనా పద్ధతిగా జాబ్ చేసుకోరా అని చాలా సీరియస్ అవుతుంది. బట్ లిన్ మాత్రం గేమ్ డిజైనర్ గానే ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు. అదే టైంలో టీవీలో ఒక ట్రెజర్ షో వస్తుంటుంది. అందులో హోస్ట్ ఒక కెటిల్ ని చూపించి దాని గురించి చెప్తాడు. అది చాలా రేర్ పీస్ అట. వరల్డ్ మొత్తం మీద ఇలాంటివి 2 పీస్లున్నాయని, దీని విలువ 200 మిలియన్స్ అని చెప్తుంటాడు. అయితే లిన్ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అలాంటి కెటిలే ఉంటుంది. దీన్ని అమ్మితే సెటిల్ అయిపోవచ్చని లిన్ అనుకుంటాడు. బట్ ఆ షోలో ఏం చెప్తారంటే ఆ కెటిల్ పైన ఉండే మూత ఉంటేనే దానికి వాల్యూ ఉంటుందని చెప్తారు. అయితే లిన్ వాళ్ళ ఇంట్లో ఉన్న కెటిల్ కి మూత ఉండదు. ఇక లిన్ తన మామ్ ని దీని మూత ఎక్కడుందని అడిగితే, నాకేం తెలుసురా, చాలా ఇయర్స్ నుంచి అది ఈ ఇంట్లో ఓ మూలన చెత్తలా పడి ఉంది, దాని మూత ఎక్కడో పోయి ఉంటుందిలే అని లైట్ తీసుకుంటుంది. సడన్ గా అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది. లోన్ రికవరీ ఏజెంట్స్ వచ్చారని లిన్ కి అర్థమైపోయి వెనుక నుంచి జంప్ అవుదామని ట్రై చేస్తాడు. ఇక అతని మామ్ డోర్ ఓపెన్ చేసి వాడు ఇంట్లో లేడని కవర్ చేసినా కూడా వాళ్ళు మనోడు ఎస్కేప్ అవ్వడం చూసేస్తారు. ఇక కొడుకు కోసం సావో వాళ్ళని అడ్డుపడి బెదిరిస్తుంది. అదే టైంలో లిన్ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ రౌడీలు వాళ్ళ మామ్ ని కొడుతుంటారు. అది చూడగానే తట్టుకోలేక తనని కాపాడటానికి వెళ్తాడు. బట్ సడన్ గా ఒక కార్ వాడి ముందుకి దూసుకొస్తుంటుంది. ఆ బ్రైట్ లైట్ అతని కళ్ళ మీద పడడంతో లిన్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు తెరిచి చూసేసరికి లిన్ ఫుల్ షాక్ అవుతాడు. ఎందుకంటే అసలు సంబంధం లేని ఒక కొత్త ప్లేస్ లో రోడ్ మధ్యలో ఉంటాడు. చుట్టూ చూస్తే అంతా వింటేజ్ వైప్ లా ఉంటుంది. అక్కడ ఉన్న టీవీ షాప్ లో అన్ని ఓల్డ్ డబ్బా టీవీలే ఉంటాయి. అక్కడ షాప్స్, జనాలు వేసుకున్న డ్రెస్లు, సైకిల్స్, కార్స్ అన్ని చూస్తుంటే ఏదో ఓల్డ్ ఎరాలోకి వెళ్లిపోయాడా అనిపిస్తుంది. అదే టైంలో నువ్వు అనే ఒక లోకల్ గ్యాంగ్స్టర్ తన గ్యాంగ్ తో కనిపిస్తాడు. అసలు ఏం జరుగుతుందో చూద్దామని లిన్ వాళ్ళని సీక్రెట్ గా ఫాలో చేస్తాడు. అక్కడ ఒక బిల్డింగ్ పైకెక్కి కింద ఏం జరుగుతుందో గమనిస్తుంటాడు. అక్కడ నువ్వు ఒక కుంగ్ ఫు మాస్టర్ ని మనీ ఇవ్వమని చెప్పి బెదిరిస్తుంటాడు. బట్ ఆ మాస్టర్ తగ్గేదేలే అన్నట్టు రివర్స్ లో ఫైట్ స్టార్ట్ చేస్తుంది. ఇక లిన్ ఆ ఫైట్ ని ఇంట్రెస్టింగ్ గా చూస్తూ పాపం సడన్ గా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతాడు. ఈ లోపు ఆ కుంగ్ ఫు మాస్టర్ సింపుల్ గా నోని అతని గ్యాంగ్ ని చితక్ కొట్టి అక్కడి నుంచి పారిపోయేలా చేస్తుంది. అయితే ఆ కుంగ్ ఫు మాస్టర్ ఎవరో కాదు, ఒక అమ్మాయి. అది కూడా మన లిన్ మామ్ సావోనే. నువ్వు వెళ్తూ సావో నిన్ను అస్సలు వదిలిపెట్టను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఆ పేరు వినగానే లిన్ చాలా షాక్ అవుతాడు. డౌట్ వచ్చి ఇది ఏ ఇయర్ అని అడుగుతాడు. సావో 1998 అని చెప్తుంది. దానితో లిన్ కి క్లారిటీ వచ్చేస్తుంది. తను టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వచ్చేసానని. తన కళ్ళ ముందున్న ఆ యంగ్ లేడీ ఎవరో కాదు, తన మామే అని. ఇక లిన్ ఎమోషనల్ అయిపోయి అమ్మ అని పిలుస్తాడు. అయితే తనకింకా మ్యారేజ్ కాలేదు. అప్పుడే నాకు ఇంత పెద్ద కొడుకేంట్రా అని సావోకి కోపం వచ్చి వెంటనే కుంగ్ఫు టెక్నిక్ తో వాడి హ్యాండ్ ని విరిచేస్తుంది. లిన్ వెంటనే కవర్ చేస్తూ నేను నీకు దూరపు కజిన్ అవుతానని చెప్పి అతనికి తెలిసిన రిలేటివ్స్ నేమ్స్ అన్ని చెప్పేస్తాడు. ఎప్పుడైతే తన డాడ్ డాంగ్జీ నేమ్ చెప్పాడో వెంటనే సావో కూల్ అయిపోయి షైగా ఫీల్ అవుతూ ఫుల్ బ్లష్ అవుతుంది. యాక్చువల్ గా సావోకి డాంగ్జీ అంటే క్రష్. బట్ ఆ విషయం ఎప్పుడూ అతనికి చెప్పలేదు. ఇక సావో మనోడి హ్యాండ్ సెట్ చేయడానికి డాంగ్జీ క్లినిక్ కి తీసుకెళ్తుంది. అయితే లిన్ వాళ్ళ డాడ్ ని ఎప్పుడు చూడలేదు కదా, సో అక్కడే ఎవరో అంకుల్ ని చూసి అతనే తన డాడ్ అనుకుని ఫిక్స్ అయిపోతాడు. అది చూసి సావో చాలా నవ్వుతూ ఒరే బాబు
బాబు ఆయన కాదురా అని నవ్వుతుంటుంది. కరెక్ట్ గా అప్పుడే మన రియల్ హీరో డాంగ్జీ మెట్ల మీద నుంచి దిగుతూ స్టైల్ గా ఎంట్రీ ఇద్దాం అనుకుంటాడు. బట్ సడన్ గా కాలు స్లిప్ అయి కింద పడిపోతుంటే వెంటనే సావో సూపర్ ఫాస్ట్ గా వెళ్లి ఆయన్ని పడనివ్వకుండా పట్టుకుంటుంది. సో లిన్ కి లైఫ్ లో ఫస్ట్ టైం వాళ్ళ డాడ్ ని చూసే ఛాన్స్ ఇలా దొరికిందనమాట. ఇక డాంగ్జీ ఒక సెకండ్ లోనే లిన్ హ్యాండ్ ని ఫిక్స్ చేసేస్తాడు. అది చూసి సావో ఆయన్ని ఓ రేంజ్ లో పొగిడేస్తుంటే లిన్ కి ఇదంతా భలే క్రేజీగా అనిపిస్తుంది. ఈ విచిత్రమైన స్పెషల్ మూమెంట్ ని లిన్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు. అదే టైంలో జీనీ అనే ఒక అమ్మాయి తన క్యూట్ పెట్ డాగ్ తో ఎంట్రీ ఇస్తుంది. చూస్తుంటే ఆవిడ డాంగ్జీకి చాలా క్లోజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆవిడ ఎవరని లిన్ డౌట్ గా సావోని అడిగితే వాళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రా అని కూల్ గా చెప్పేస్తుంది. అది వినగానే లిన్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఫ్యూచర్ లో వాళ్ళ డాడ్ కి లైఫ్ పార్ట్నర్ అవ్వాల్సింది సావో కదా, మరి ఈ కొత్త ట్రాక్ ఏంటని షాక్ అవుతాడు. ఇక జీని వాళ్ళిద్దరిని లంచ్ కి ఇన్వైట్ చేసి తను స్పెషల్ గా కుక్ చేసిన డిషెస్ ని వడ్డిస్తుంది. అది చూసి సావోకి ఎక్కడలేని జెలసీ వచ్చేస్తుంది. ఈ డిషెస్ చూడటానికి బాలేవు, ఇక టేస్ట్ ఏం బాగుంటాయిలే అని కవరింగ్ ఇస్తుంది. బట్ అలా నోట్లో పెట్టుకోగానే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో ఇక ఆపడం తన వల్ల కాదు. స్టార్టింగ్ లో వద్దని బిల్డప్ ఇచ్చిన లాస్ట్ కి మాత్రం పొట్ట పగిలిపోయేలా ఫుల్ గా కుమ్మేస్తుంది. నెక్స్ట్ వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటారు. బట్ లిన్ కి మాత్రం మైండ్ లో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని సెట్ చేయాల్సిందే, లేకపోతే ఫ్యూచర్ లో అసలు నేను పుట్టను, నా ఎగ్జిస్టెన్సే ఉండదని చాలా భయపడుతుంటాడు. అదే టైంలో ఆ రేర్ కెటిల్ ని వెతకడం కూడా ఇంపార్టెంటే కదా అని ఆలోచించి వెంటనే సావో దగ్గర ఒక చిన్న డ్రామా ప్లే చేస్తుంటాడు. నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది తెలుసా అని బిల్డప్ ఇచ్చి సావో హ్యాండ్ పట్టుకుని చూస్తూ నీకు డాంగ్జీతోనే మ్యారేజ్ అవుతుందిలే, ఒక క్యూట్ హ్యాండ్సమ్ కొడుకు కూడా పుడతాడని జోస్యం చెప్తుంటాడు. అది వినగానే సావో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక లిన్ కి ఆ కెటిల్ ఖచ్చితంగా సావో ఇంట్లోనే ఉండొచ్చని డౌట్ వచ్చి లిన్ తనతో నాకు ఉండటానికి వేరే ప్లేస్ లేదు, నేను మీతో పాటు మీ ఇంట్లో ఉండొచ్చా అని అడుగుతాడు. ఫస్ట్ తను ఒప్పుకోదు. బట్ తర్వాత లిన్ నీ లవ్ కి నేను హెల్ప్ చేస్తా, ఎలాగైనా సరే డాంగ్జీని నేను కలుపుతానని అంటాడు. ఇంకేముంది, డాంగ్జీ అనగానే సావో అతను తనింట్లోనే ఉండటానికి ఒప్పుకుంటుంది. ఆ రోజు మిడ్ నైట్ సావో ఫుల్ డీప్ స్లీప్ లో ఉండి గురక గట్టిగానే పెడుతుంది. ఇక లిన్ ఇదే బెస్ట్ టైం అనుకుని సైలెంట్ గా లేచి ఇల్లంతా ఆ కెటిల్ కోసం వెతుకుతుంటాడు. సడన్ గా ఒక స్పాట్ లో డోంట్ టచ్ అని రాసుండడం చూసి అమ్మ ఇక్కడ ఖచ్చితంగా ఏదో వాల్యుబుల్ ఐటమే దాచించిందని మనోడు ఫిక్స్ అయిపోతాడు. అక్కడ చూస్తే కెటిల్ ఉండదు. బట్ ఒక లాక్ చేసిన బ్రీఫ్ కేస్ మాత్రం కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. 1 నుంచి 6 వరకు నంబర్స్ టైప్ చేస్తాడు. సడన్ గా అది ఓపెన్ అవుతుంది. దానితో లిన్ కి అసలు నవ్వాగదు. మా మమ్మీ మరీ టూ మచ్, ఇంత ఈజీ పాస్వర్డ్ ఎవరైనా పెట్టుకుంటారా అని లోపల చాలా నవ్వుకుంటాడు. ఇక చాలా ఎక్సైటింగ్ గా లోపల ఏముందని చూస్తే అందులో ఆ కెటిల్ కి బదులు ఒక బుక్ దొరుకుతుంది. కరెక్ట్ గా అప్పుడే సావో సడన్ గా నిద్రలేసి మనోడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. యాక్చువల్ గా ఆ బుక్ లో టాప్ సీక్రెట్ కుంగ్ఫు టెక్నిక్స్ ఉంటాయి. అందుకని సావో దాన్ని అంత జాగ్రత్తగా దాచిపెడుతుంది. బట్ తనకి లిన్ దొంగతనం చేయడానికి వచ్చాడేమోనని డౌట్ వచ్చి వెంటనే వాడి పాకెట్స్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే తనకి వాడి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ దొరుకుతుంది. ఇది 1998 ఇయర్ కదా. పాపం సావుకి అదేంటో తెలియక ఏదో అద్దం ముక్క అయి ఉంటుందిలే అనుకుని పడేస్తుంది. దానితో ఫోన్ స్క్రీన్ పగిలి ముక్కలైపోతుంది. వెంటనే లిన్ షాక్ అయి వామ్మో నువ్వెంత కాస్ట్లీ కెమెరాని పగలగొట్టావో తెలుసా, ఇప్పుడు తనకి నువ్వే పే చేయాలని సీరియస్ గా బిల్డప్ ఇస్తుంటాడు. స్టార్టింగ్ లో సావు నమ్మదు. బట్ లిన్ వెంటనే తనతో కలిసి సెల్ఫీ తీసుకుంటాడు. ఆ బ్లాక్ స్క్రీన్ మీద తన ఫోటో అలా రియల్ గా కనిపించేసరికి సావో ఫుల్ గా భయపడిపోతుంది. ఆ డ్యామేజ్ కి కట్టేంత మనీ తన దగ్గర లేవని చాలా టెన్షన్ పడుతుంది. దానితో లిన్ కూల్ గా నవ్వేసి నువ్వేం వరి అవ్వట్లే, నన్ను ఈ ఇంట్లో ఉండనిస్తే చాలు, ఆ మ్యాటర్ ని సెటిల్ చేసిద్దామని స్మార్ట్ గా డీల్ సెట్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే సావో కూర్చొని తన మంత్లీ ఖర్చులన్నీ లెక్కేసుకుంటూ ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలే తన కుంగ్ఫు స్కూల్ కి కొత్త స్టూడెంట్స్ ఎవరూ రావట్లేదు. దాంతో మనీ ప్రాబ్లమ్స్ పీక్స్ లో ఉంటాయి. ఇది చూసి లిన్ ఫుల్ కాన్ఫిడెంట్ గా నేనున్నాను కదా, నువ్వు చిల్లవమ్మా, ఆ విషయం గురించి మర్చిపో అని ధైర్యం చెప్తాడు. వెంటనే ఒక క్రేజీ బిజినెస్ ఐడియాని తనకి చెప్తాడు. ఇప్పటిదాకా నువ్వు పిల్లలకి మాత్రమే క్లాసెస్ చెప్తున్నావు కదా, బట్ వాళ్ళకేమో జూడో కరాటే అంటేనే క్రేజ్ ఉంది. సో మనం మన టార్గెట్ ని మార్చేద్దాం. హెల్త్ మీద ఎక్కువగా కేర్ తీసుకుని రిచ్ ముస్లిం వాళ్ళని టార్గెట్ చేద్దాం. వాళ్ళకి కుంగ్ఫు బదులు డాన్స్ నేర్పిద్దాం. అదొక మంచి ఎక్సర్సైజ్ లో కూడా ఉంటుందని ప్లాన్
చెప్తాడు. వెంటనే లేట్ చేయకుండా ఒక లౌడ్ స్పీకర్ పట్టుకుని స్ట్రీట్స్ అన్ని తిరుగుతూ అనౌన్స్ చేసేస్తాడు. పైగా జనాలు అట్రాక్ట్ అవ్వడానికి సావో కుంగ్ఫు స్కూల్ కి వస్తే ఎక్స్ ఫ్రీ అని చెప్పి ఒక బంపర్ ఆఫర్ చేస్తాడు. ఇంకేముంది, ఫ్రీ అనగానే జనాలు ఎగబడి మరీ వచ్చేస్తారు. సావో హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ అందరికి ఎగ్స్ ఫ్రీగా ఇస్తూ చెప్తుంది. ఆ మాటలకి జనాలు ఫుల్ గా కన్విన్స్ అయిపోయి జాయిన్ అయిపోతారు. ఇక కలెక్షన్స్ కి అసలు లోటే ఉండదు. బట్ ఇక్కడే సావో ఒక చిన్న ట్విస్ట్ ఇస్తుంది. వాళ్ళకి సాఫ్ట్ గా డాన్స్ నేర్పిస్తానని చెప్పి హార్డ్ గా ఉండే కుంఫు టెక్నిక్స్ నేర్పించడం స్టార్ట్ చేస్తుంది. పాపం ఆ ముసలి వాళ్ళని కూడా యంగ్ పిల్లల్లాగే ట్రీట్ చేస్తూ స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ ఇస్తూ చుక్కలు చూపిస్తుంది. అది చూసి లిన్ తనని పక్కకు పిలిచి చెప్తాడు, అసలు నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళు తాతలు, వాళ్ళ బాడీకి ఇంత హెవీ వర్కౌట్స్ అస్సలు సెట్ కావని చెప్పి క్లాస్ పీకుతుంటాడు. అదే టైంలో ఒక తాత సడన్ గా దబీమని కింద పడిపోతాడు. కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. వెంటనే మన డాక్టర్ డాంగ్జీ ఎంట్రీ ఇస్తాడు. డాంగ్జీ ఆ తాతని చెక్ చేసి ఏం పర్లేదు, కాస్త రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతాడని కూల్ గా చెప్తాడు. బట్ ఆ తాతకి మాత్రం చాలా కోపం వచ్చి నా మనీ నాకు తిరిగిచ్చేయండి అని గొడవ స్టార్ట్ చేస్తాడు. అది చూసి మిగతా వాళ్ళు కూడా వి వాంట్ రీఫండ్ అని చెప్పేసి రచ్చ చేస్తారు. అప్పుడు సావో కొంచెం కూడా కంగారు పడకుండా సిచ్యువేషన్ ని స్మార్ట్ గా హ్యాండిల్ చేస్తుంది. సరే, మీ అందరి మనీ వెనక్కి తిరిగి ఇచ్చేస్తానని చెప్తూనే ఒక బంపర్ ఆఫర్ అనౌన్స్ చేస్తుంది. మీకు ఫ్యూచర్ లో ఎప్పుడూ ఒంట్లో బాగోకపోయినా మన డాంగ్జీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాడని మాటిస్తుంది. ఫ్రీ ట్రీట్మెంట్ అనగానే పబ్లిక్ అంతా కూల్ అయిపోయి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంటికి వచ్చాక సావో ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోయి డల్ గా కూర్చుంటుంది. లిన్ తనని అలా చూసి తనతో మాట్లాడతాడు. పాపం కష్టపడి కలెక్ట్ చేసిన ఫీజులన్నీ రీఫండ్ రూపంలో వెనక్కి వెళ్లిపోయాయి. పోనీ అదొకటేనా అంటే జనాలు రావడానికి ఫ్రీగా పంచిన ఎక్స్ కోసం పెట్టిన పెట్టుబడి కూడా బూడిదలో పోసిన పన్నీరే అయిపోయింది. టోటల్ గా లాస్ అన్నమాట. తనని చీరప్ చేయడానికి లిన్ ఒక స్కెచ్ వేస్తాడు. తన ఫోన్ లో ఉన్న ఆ ఏన్షియంట్ కెటిల్ ఫోటో చూపించి దీని వాల్యూ అక్షరాల 200 మిలియన్స్. ఇది ఖచ్చితంగా ఏదో ఒక యాంటిక్ షాప్ లో దొరుకుతుంది. ప్లీజ్ నాతో పాటు వెతకడానికి హెల్ప్ చేయవా అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ భారీ అమౌంట్ వినగానే తనకి మళ్ళీ కొత్త హోప్ వస్తుంది. ఇక నెక్స్ట్ డే నుంచి ఇద్దరు కలిసి ఒక కొత్త అవతారం ఎత్తుతారు. ప్లేస్ కి తిరుగుతూ పప్పెట్ షోస్ వేయడం స్టార్ట్ చేస్తారు. బయట నుంచి చూసే జనాలకి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ మెయిన్ మిషన్ మాత్రం ఆ కెటిల్ ని వెతకడమే. అయితే ట్విస్ట్ ఏంటంటే పబ్లిక్ వాళ్ళ షోస్ కి బీభత్సంగా కనెక్ట్ అయిపోతారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ మనీ బాగా ఇస్తుంటారు. అలా సావో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేస్తుంది. స్లోగా ఫైనాన్షియల్ గా సెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ ఒక రోజు లిన్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్తాడు. ఆ నూగాడు మన బిజినెస్ కి ఎసరు పెట్టాడు. వాడు కూడా షోస్ చేయడం స్టార్ట్ చేశాడు. పైగా టికెట్ రేట్ మరీ చీప్ గా పెట్టాడు. ఇక మన దగ్గరికి ఆడియన్స్ ఎవరు వస్తారో చెప్పని డల్ గా చెప్తుంటాడు. అది వినగానే సావోకి ఎక్కడ లేని బీపీ వచ్చేస్తుంది. కోపంతో ఊగిపోతూ వాడంతా చూస్తానని డైరెక్ట్ గా వాడి దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకుంటుంది. అది చూసి లిన్ వెంటనే అక్కడికి వెళ్లి తన్ని కూల్ చేస్తాడు. చూడమ్మా, ఇప్పుడు గొడవ పడితే మనకే లాస్ అని చెప్పి ఎలాగోలాగా ఇంటికి తీసుకొస్తాడు. ఇంకోవైపు ఆ నూగాడు వాడి బాస్ మిస్టర్ వాంగ్ ని కలవడానికి వెళ్తాడు. ఈ వాంగ్ మామూలుడు కాదు, ఒక సైకో విలన్ టైప్ అన్నమాట. రేర్ యాంటిక్ పీసెస్ కలెక్ట్ చేయడమే అతని హాబీ. ఆ ఏరియా మొత్తం అతని గ్రిప్ లోనే ఉంటుంది. జనాల్ని భయపెట్టి తన పనులు చేయించుకుంటూ ఉంటాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఆ ఏన్షియంట్ కెటిల్ లో ఒక పార్ట్ ఆల్రెడీ ఈ వాంగ్ దగ్గరే ఉంటుంది. రెండో పార్ట్ కోసం వెతకమని వాడు నూని ఎప్పుడో ఆర్డర్ వేసి ఉంటాడు. బట్ మన లిన్ సావో డిస్టర్బెన్స్ వల్ల ఆ మిషన్ డిలే అవుతూ ఉంటుంది. దాంతో వాంగ్ కి కోపం వచ్చి నాకు ఈ సోది సిల్లీ రీజన్స్ చెప్పకు, ఎలాగైనా సరే ఆ కెటిల్ నా చేతికి రావాలి, లేదంటే నువ్వు ఉండవని నోకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే ఒక రోజు లిన్ రోడ్డు మీద వెళ్తుంటే అతనికి ఒక బెట్టింగ్ షాప్ కనిపిస్తుంది. అది చూడగానే మనోడికి ఒకటి గుర్తొస్తుంది. 1998 వరల్డ్ కప్ విన్నర్ ఫ్రాన్స్ అని ఫ్యూచర్ నుండి వచ్చిన మనోడికి ముందే తెలుసు కదా. ఇంకేముంది, వెంటనే చేతిలో ఉన్న మనీ అంతా పెట్టి ఫ్రాన్స్ మీద బెట్ కడతాడు. అది చూసి ఆ షాప్ ఓనర్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచమంతా బ్రెజిల్ గెలుస్తుందని కప్
కప్పు కొడుతుందని ఫుల్ హైప్ లో ఉంటే వీడేంటి ఇలా రివర్స్ లో వెళ్తున్నాడని పిచ్చోడిలా చూస్తాడు. బట్ మనోడు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఆ బెట్టింగ్ టికెట్ తీసుకొని స్టైల్ గా బయటికి వచ్చేస్తాడు. సడన్ గా అప్పుడే నువ్వు లిన్ టికెట్ తీసుకొని చూస్తాడు. ఆ టికెట్ మీద ఫ్రాన్స్ అని రాసుండడం చూసి వీడేవడ్రా బాబు, లోకమంతా బ్రెజిల్ అంటుంటే వీడు ఫ్రాన్స్ అంటాడని నవ్వుతాడు. అది చూసి లిన్ కి కాలిపోతుంది. మర్యాదగా ఆ టికెట్ ఇచ్చేయ్, లేకపోతే మా అమ్మ సావుని పిలిచి నేను చిత్తకుట్టిస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దానితో నూగాడికి ఈగో హర్ట్ అయి కోపంతో ఆ టికెట్ ని చింపి ముక్కలు చేసి పారేస్తాడు. అది చూడగానే లిన్ కి బ్రేకప్ అయినంత పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఇంకో బెట్టింగ్ చేయడానికి అతని దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు. మరి నూగాడేమో బ్రెజిల్ బ్రెజిల్ అంటూ అరుస్తుంటాడు. కట్ చేస్తే ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ విన్ అయిపోతుంది. అది చూసి నువ్వు చాలా షాక్ అవుతాడు. వెంటనే లిన్ దగ్గరికి వచ్చి అతని హ్యాండ్ ని కిస్ చేస్తాడు. ఈ ఫ్యూచర్ గురించి చెప్పే టెక్నిక్ ఏదో నాకు కూడా నేర్పించు ప్లీజ్ ప్లీజ్, నీకు ఫ్యాన్ అయిపోతానని బ్రతిమలాడుతుంటాడు. దానికి లిన్ ఒక కండిషన్ పెడతాడు. ఓకే నేర్పిస్తాను, బట్ నువ్వు నాకు పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేయాలని అంటాడు. ఇక వెంటనే నువ్వు ఓకే చెప్పేస్తాడు. అంతేకాదు అప్పటిదాకా రౌడీయిజం చేసినోడు ఇప్పుడు సావోని కూడా తన ఓన్ బాస్ లాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా ఆ రోజు నుంచి నో లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయి ఫుల్ గా మంచివాడిలా మారిపోతాడు. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే న్యూస్ పేపర్స్ పాలు అమ్ముతూ ఇంట్లో సావుకి పనుల్లో హెల్ప్ చేస్తూ నువ్వు టోటల్ గా మారిపోతుంటాడు. నిన్నటిదాకా రౌడీలో ఉండేవాడు ఇప్పుడు పక్కా గ్రీన్ ఫ్లాగ్ లా గుడ్ బాయ్ లా అయిపోతాడు. తర్వాత సావుకి షూ సోల్స్ తయారు చేసే ఒక పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది. దానికి మన లిన్ నువ్వు ఇద్దరు సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తుంటారు. బట్ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. ఒక రోజు పనిలో పనిగా నువ్వు ఒక సోల్ మీద చిన్న హార్ట్ సింబల్ గీస్తాడు. ఎందుకంటే వాడికి సావో మీద సైలెంట్ గా క్రష్ స్టార్ట్ అవుతుంది. మరి అది గమనించిన లిన్ ఫుల్ షాక్ అవుతాడు. అయ్యో వీడేంటి రాంగ్ రూట్ లో వెళ్తున్నాడని ఫుల్ వరీ అయిపోతాడు. బట్ సావోకి మాత్రం అది చూసి భలే హ్యాపీగా ఎమోషనల్ గా అనిపిస్తుంది. లైఫ్ లో ఫస్ట్ టైం తనని ఒకరు ఇంతలా కేర్ తీసుకుంటున్నారని చాలా బ్లష్ అవుతుంటుంది. దానితో లిన్ అనుకుంటాడు, ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను పుట్టడం కష్టం. సావో ఖచ్చితంగా డాంగ్జీతోనే సెట్ అవ్వాలని ఫిక్స్ అవుతాడు. వెంటనే సావో దగ్గరికి వెళ్లి, చూడు నీ స్టైల్ మరీ ఓల్డ్ స్కూల్ లా వింటేజ్ లా ఉంది, అందుకే డాంగ్జీ నిన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, నువ్వు అర్జెంట్ గా అప్డేట్ అవ్వాలి, మోడర్న్ గా మేకోవర్ అవ్వాల్సిందేనని గట్టిగా చెప్పేస్తాడు. ఆ నెక్స్ట్ డే లిన్ సావోని తీసుకొని షాపింగ్ కి వెళ్తాడు. అక్కడ తనతో చాలా అవుట్ ఫిట్స్ ట్రయల్ వేయిస్తాడు. ఫైనల్ గా ఒక డ్రెస్ మాత్రం తనకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. చూడ్డానికి అదిరిపోతుంది. ఇక లేట్ చేయకుండా వెంటనే తనని సెలూన్ కి తీసుకెళ్లి హెయిర్ స్టైల్ కూడా మార్చేసి టోటల్ తన లుక్ ని చేంజ్ చేసేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు చిల్ అవ్వడానికి ఒక షాప్ లో కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడు లిన్ కాస్త ఎమోషనల్ అయిపోయి, మా మమ్మీ నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, అసలు నన్ను అర్థమే చేసుకోదు తెలుసా అని సాడ్ గా ఫీల్ అవుతూ చెప్తాడు. ఆ మాట వినగానే సావోకి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. ఫ్యూచర్ లో ఆ మదర్ తనే కదా, నువ్వు అనుకునేది కరెక్ట్ కాదు, తను నిన్ను తిడుతుందంటే రీజన్ నీ మీద లవ్ కేర్ ఉండడం వల్లే కదా అని ఫుల్ సీరియస్ గా క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత లిన్ తన ప్లాన్ ప్రకారం సావోని డాంగ్జీని క్లినిక్ కి పంపించేసి అతను మాత్రం ఆ కెటిల్ కోసం వెతుకుతుంటాడు. కాసేపటి తర్వాత లిన్ సైకిల్ పై వస్తున్న డాంగ్జీని చూస్తాడు. వెనకాల సేమ్ సావో లాంటి డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. అది చూడగానే లిన్ అమ్మ దొంగ, మొత్తానికి ప్లాన్ వర్కౌట్ చేసేసింది, ఇక అంతా సెట్ అయిపోయిందని ఫుల్ ఖుషి అయిపోతాడు. బట్ ట్విస్ట్ ఏంటంటే అప్పుడే రియల్ సావో అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. తనని చూసి లిన్ ఫుల్ షాక్ అయిపోతాడు. అరే ఫూల్, అది నేను కాదురా, సరిగ్గా చూడని సావో చాలా ఫీల్ అవుతుంది. తీరా చూస్తే అది ఆ జీని. ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకోవడం కోఇన్సిడెన్స్ అన్నమాట. అయ్యో ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోయిందని ఫీల్ అవుతుంటారు. ఆ షాక్ లో ఉండగానే జీని ఇంకో బాంబ్ పేలుస్తుంది. నేను డాంగ్జీ మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యామని చాలా కూల్ గా చెప్పేస్తుంది. అది వినగానే లిన్ సావోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బట్ సావో మాత్రం ఆ పెయిన్ ని బయటపడనివ్వకుండా కనీసం కళ్ళలో కూడా నీళ్లు రానియకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది. చాలా మెచ్యూర్డ్ గా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పేసి చాలా ఫీల్ అవుతూ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదే టైంలో లిన్ జీని చేతిలో ఉన్నదాన్ని చూసి చాలా సర్ప్రైజ్ అవుతాడు. తను ఇన్నాళ్ళుగా పిచ్చోళ్ళ వెతుకుతున్న ఆ ఏన్షియంట్ కెటిల్ ఇప్పుడు జీని చేతిలో ఉంది. పాపం డాంగ్జీ
దాని రియల్ వాల్యూ తెలియక ఏదో నార్మల్ వస్తువు అనుకుని షాప్ లో కొంటాడు. ఇంకోవైపు సావో ఇంటికి వెళ్తుంటే అక్కడ వాంగ్ గాడి గ్యాంగ్ నూని రౌండప్ చేసి కుమ్మేస్తుంటారు. అది చూడగానే సావోలోని మాస్ లేడీ బయటికి వచ్చేస్తుంది. అస్సలు ఆలోచించకుండా లైన్ లా దూకి ఆ రౌడీలకి చుక్కలు చూపిస్తుంది. ఆ క్రేజీ ఫైటింగ్ స్కిల్స్ చూసి దారిన పోయే ఒక వ్యక్తి ఫుల్ గా ఇంప్రెస్ అయిపోతాడు. అతను హాంకాంగ్ నుంచి వచ్చిన ఒక ఫిల్మ్ డైరెక్టర్ అంట. వెంటనే సావోకి విజిటింగ్ కార్డ్ ఇచ్చి నీ ఫైటింగ్ సూపర్ గా ఉంది, నా సినిమాలో ఆఫర్ ఇస్తా, చేస్తావా అని అడుగుతాడు. బట్ సావోకి ఆయన్ని చూస్తే ఏదో ఫేక్ గడిలా స్కామ్ చేసేవాడిలా అనిపిస్తాడు. అందుకే ఆ కార్డ్ ని అతని మొహాన విసిరేసి నీ ఆఫర్ వద్దు ఏమొద్దు అన్నట్టు ఫుల్ యాటిట్యూడ్ తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ లిన్ సైలెంట్ గా డాంగ్జీ క్లినిక్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ప్లాన్ ఏంటంటే ఆ కెటిల్ ని లేపేయడమే. బట్ బ్యాడ్ టైం. కరెక్ట్ గా అప్పుడే డాంగ్జీ జీని అక్కడికి వస్తారు. దొరికిపోయాన్రా బాబు అని అనుకునే లోపే లిన్ బ్రెయిన్ యూస్ చేసి ఒక సెంటిమెంటల్ స్టోరీ చెప్తుంటాడు. మా తాతయ్య దగ్గర సేమ్ ఇలాంటి కట్టిలే ఉండేది. ఆయన ఇందులో టీ కాచి నాకు ఇచ్చేవారు. ఇది చూస్తుంటే ఆయనే గుర్తొస్తున్నారని ఒక రేంజ్ లో సెంటిమెంట్ తో చెప్తుంటాడు. ఆ ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ చూసి జీని పాపం ఫుల్ గా ఎమోషనల్ అయిపోయి అయ్యో నీకింత ఇష్టం అయితే నువ్వే తీసుకెళ్లిపో అని ఫ్రీగా ఇచ్చేస్తుంది. ఇంకేముంది మనోడు పండగ చేసుకుంటూ దాన్ని ఇంటికి పట్టుకొస్తాడు. బట్ ఆ కెటిల్ ని చూడగానే నూగాడికి చెమటలు పట్టేస్తాయి. వణుకుతూ బాస్ సేమ్ ఇలాంటిదే మా బాస్ మిస్టర్ వాంగ్ దగ్గర కూడా ఉంది. వాడు రెండో దాని కోసమే పిచ్చోళ్లా వెతుకుతున్నాడని బాంబ్ పేలుస్తాడు. ఆ వాంగ్ గాడు యాంటిక్ పీసెస్ కోసం ఎవరినైనా లేపేస్తాడు. చాలా డేంజర్ మనిషి అని క్లియర్ గా వార్నింగ్ ఇస్తాడు. మ్యాటర్ సీరియస్ అని అర్థమైపోయి లిన్ దాన్ని సేఫ్ గా దాచాలని ఫిక్స్ అవుతాడు. వెంటనే సావో తన సీక్రెట్ బ్రీఫ్ కేస్ దాచే ప్లేస్ లోనే దీన్ని కూడా సేఫ్ గా హైడ్ చేస్తాడు. అంతేకాదు ఒకవేళ సడన్ గా నాకేమైనా మాయమైపోతే ఆ కెటిల్ ని సావో చేతిలో పెట్టమని నూకి గట్టిగా చెప్పి అతని దగ్గర మాట తీసుకుంటాడు. కాసేపటికి ఆ డైరెక్టర్ మళ్ళీ వచ్చి సావోని కలుస్తాడు. ఈసారి సావో కాస్త కూల్ అయి ఆయన చెప్పేది శ్రద్ధగా వింటుంది. ఆయన మళ్ళీ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే టైంలో లిన్ ఇంటికి వచ్చి ఎవరా వ్యక్తి అని అడుగుతాడు. అప్పుడు సావో అసలు విషయం చెప్తుంది. ఆయన నాకు స్టంట్ పర్ఫార్మర్ గా ఆఫర్ ఇచ్చాడు. నేను డిసైడ్ అయ్యాను, రేపే హాంకాంగ్ వెళ్తున్నానని పెద్ద బాంబ్ పేలుస్తుంది. ఆ మాట వినగానే లిన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటి ఇంత సడన్ గా ఎలా వెళ్ళిపోతావని షాక్ అవుతాడు. బట్ సావో మాత్రం అప్పటికే మైండ్ లో ఫిక్స్ చేసేసుకుంటుంది. ఎలాగో డాంగ్జీకి మ్యారేజ్ సెట్ అయిపోయింది. ఇక ఇక్కడుండి ఏం లాభం, లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోవడమే బెటర్ అని ఫీల్ అవుతూ చెప్తుంది. అది వినగానే లిన్ హోప్స్ అన్ని గాలిలో కలిసిపోయినట్టు అనిపిస్తుంది. లోపల చాలా భయపడుతుంటాడు. ఒకవేళ సావో హాంకాంగ్ వెళ్లిపోయి ఇక తిరిగి రాకపోతే డాడ్ తో మ్యారేజ్ ఎప్పటికీ అవ్వదు. వాళ్ళిద్దరు కలవకపోతే అసలు నేను పుట్టను, నా ఎగ్జిస్టెన్సే మాయమైపోతుందని ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. సిచ్యువేషన్ ఇంత వరెస్ట్ గా ఉన్నా మనోడు మాత్రం అస్సలు గివ్ అప్ ఇవ్వడు. ఏదో ఒకటి చేసి సావోని ఆపాల్సిందేనని డిసైడ్ అవుతాడు. సడన్ గా లిన్ మైండ్ లో ఒక క్రేజీ ఐడియా వస్తుంది. కరెక్ట్ గా అదే టైంలో మనోడి పాకెట్ లో నుంచి మొబైల్ జారి కింద పడిపోతుంది. ఎవరో దాన్ని సైలెంట్ గా లేపేస్తారు. బట్ మనోడు ఆ హడావిడిలో దాన్ని అసలు గమనించడు. ఇక తన ప్లాన్ ని అమలు చేయడానికి సావో డాంగ్జీ జీని ముగ్గురిని ఒక హోటల్ కి ఇన్వైట్ చేసి మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఓ రేంజ్ లో హైప్ ఇస్తాడు. ఫస్ట్ మనం సావోకి కొత్త జాబ్ వచ్చినందుకు పార్టీ, ఆ తర్వాత డాంగ్జీ జీని వెడ్డింగ్ పార్టీ అని గట్టిగా కవరింగ్ ఇస్తాడు. ఇక పార్టీ స్టార్ట్ అవ్వగానే అందరికి డ్రింక్స్ ఆఫర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బయటకి సెలబ్రేషన్స్ అని చెప్తున్నాడు కానీ లోపల మనోడి స్కెచ్ వేరే ఉంది. అందరికి ఫుల్ గా దాగించేసి అన్కాన్షియస్ లోకి వెళ్లేలా చేయాలన్నదే లిన్ అసలు సీక్రెట్ ప్లాన్. అసలు లిన్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే అందరూ ఫుల్ గా కిక్ లో ఉన్నప్పుడు సావో ఇంకా డాంగ్జీని ఒకే రూమ్ లో వేసి లాక్ చేసేసేయాలి. అది చూసి జీనీకి రాంగ్ గా మీనింగ్ వెళ్లి గొడవ పడి ఆ మ్యారేజ్ ని బ్రేక్ చేసుకోవాలి. అనుకున్నట్టే డాంగ్జీ జీని ఇద్దరు డ్రింక్ చేసి కాసేపటికి నాకౌట్ అయిపోయి పడిపోతారు. బట్ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. సావో కెపాసిటీ మామూలుగా ఉండదు. బాటిల్స్ మీద బాటిల్స్ లేపేస్తూ ఇంకా తీసుకురండని చెప్పి తగ్గేదిలే అన్నట్టు నాన్ స్టాప్ గా తాగేస్తూనే ఉంటుంది. ఇక మనోడి ప్లాన్ కి ఫుల్ షాక్ ఇస్తుందన్నమాట. లిన్ ఇంకో బాటిల్ తీసుకురావడానికి వెళ్తాడు. బట్ సడన్ గా కొందరు రౌడీలు వచ్చి అతన్ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోతుంటారు. మత్తులో ఉన్నా సరే సావో అది చూస్తుంది. నిజానికి ఈ కిడ్నాప్
లైనప్ స్కెచ్ వేసింది ఆ విలన్ వాంగ్ గాడే. లిన్ ని తన డెన్ కి లాక్కొచ్చి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తాడు. మర్యాదగా ఆ కెటిల్ ఎక్కడ దాచావో చెప్పమని గట్టిగా అడుగుతాడు. బట్ లిన్ మాత్రం అసలు ఆ కెటిల్ ఏంటని, దాని గురించి నాకేం తెలియదని గట్టిగా కవర్ చేస్తాడు. అప్పుడు వాంగ్ ఒకలాగా స్మైల్ చేస్తూ లిన్ పోగొట్టుకున్న మొబైల్ ని తీసి అందులో ఉన్న కెటిల్ ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోన్ వాడి మనుషులకి రోడ్డు మీద దొరికి ఉంటుంది. అది చూడగానే లిన్ చాలా షాక్ అవుతాడు. అరే, నా ఫోన్ లకి ఎలా ఓపెన్ చేశారని షాక్ అవుతూ అడిగేస్తాడు. దానికి వాంగ్ నవ్వుతూ, నువ్వు మరీ టూ మచ్ రా, ఎవరైనా పాస్వర్డ్ ని ఇంత ఈజీగా పెట్టుకుంటారా, 1234 అని, అచ్చం నువ్వు మీ మమ్మీ లాగే, నువ్వు కూడా మరీ ఇంత సింపుల్ ఏంటని ఓ రేంజ్ లో సెటర్ వేస్తాడు. కరెక్ట్ గా అప్పుడే సావో అక్కడికి మాస్ ఎంట్రీ ఇస్తుంది. అది చూడగానే లిన్ కి ప్రాణం లేచేస్తుంది. అమ్మయ్య, మమ్మీ వచ్చేసింది, ఇక వీళ్ళని కుంగ్ఫోతో చితక్ కొట్టేస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే సావో ఇంకా ఫుల్ హ్యాంగ్ ఓవర్ లోనే ఉంటుంది. నిలబడడమే కష్టంగా ఉంటుంది. దాంతో ఆ రౌడీలు తనని కూడా చాలా ఈజీగా పట్టుకుని కట్టేస్తారు. పాపం దానితో లిన్ ఆశలన్నీ ఆవిరైపోతాయి. వాంగ్ గాడు కత్తి తీసి సావో గొంతు మీద పెట్టి, నీకు 1 అవర్ టైం ఇస్తున్నా, ఆ కెటిల్ తెచ్చి నా చేతిలో పెట్టు, లేదంటే మీ అమ్మ ప్రాణాలు గాల్లో కలిపేస్తానని లిన్ ని భయంకరంగా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇక చేసేదేం లేక లిన్ సీక్రెట్ గా దాచిన ఆ కెటిల్ ని తీసుకొచ్చి వాంగ్ మనుషులకి అప్పగిస్తాడు. ఇక కెటిల్ దొరకగానే వాళ్ళు లిన్ ని గట్టిగా వెనక నుంచి కొట్టి స్పృహ తప్పేలా చేసి దాన్ని ఎత్తుకెళ్లిపోతారు. ఇక వాంగ్ దాన్ని చెక్ చేసి ఇది రియల్ పీసే అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అలా టైం గడిచేసరికి సావోకి మత్తు మొత్తం దిగిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఫుల్ గా క్లారిటీ వచ్చేస్తుంది. వాంగ్ గాడ్ ని చూసి ఫైర్ అవుతూ, నువ్వు జనాల దగ్గర ఇల్లీగల్ గా మనీ కలెక్ట్ చేస్తున్నావు, ఇప్పుడు లిన్ కెటిల్ కూడా కొట్టేస్తావు, మర్యాదగా అది వెనక్కి ఇవ్వకపోతే నీకు పడే శిక్ష మామూలుగా ఉండదని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దానితో వాంగ్ కి ఎక్కడలేని కోపం, ఈగో వచ్చేస్తుంది. వెంటనే వాంగ్ తన గ్యాంగ్ కి అటాక్ అని ఆర్డర్ వేస్తాడు. బట్ సావు మాత్రం అస్సలు తగ్గదు. మాస్ మహారాణిలా వాళ్ళకి రివర్స్ అటాక్ ఇస్తుంది. ఆ ఫైట్ హడావిడిలో వాంగ్ చేతిలో ఉన్న కెటిల్ మూత జారిపోయి టేబుల్ కిందకి రోల్ అవుతూ వెళ్లిపోతుంది. వాంగ్ దాన్ని తీసుకోవడానికి కిందికి వంగగానే ఇదే మంచి టైం అని సావో తన చేతికున్న కట్లు విప్పుకొని విశ్వరూపం చూపిస్తుంది. ఒక్కొక్కడిని ఫుల్ గా ఉతికి ఆరేస్తుంటే తన స్పీడ్ ని ఆపడం ఆ రౌడీల వల్ల కాదు. బట్ అంతలోనే బ్యాడ్ లక్. ఆ గందరగోళంలో ఒక పెట్రోల్ ట్యాంక్ కింద పడి ఎలక్ట్రిక్ వైర్ కి టచ్ అవుతుంది. అంతే, ఇక ఆ ప్లేస్ మొత్తం చాలా మంటలు అంటుకొని కాలిపోవడం స్టార్ట్ అవుతుంది. ప్రాణభయంతో వాంగ్ గడు బయటికి పరుగు తీస్తాడు. వాడిని అస్సలు వదలకూడదని సావో కూడా అతని వెనకాలే వెళ్లి వాడి కాలర్ పట్టుకొని ఆపుతుంది. ఎలాగైనా ఆ కెటిల్ లాక్కోవాలని గట్టిగా ట్రై చేస్తుంది. బట్ ఆ విలన్ సావోని ఆ మండుతున్న మంటల్లోకి బలంగా నెట్టేసి వాడు మాత్రం అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అదే టైంలో లిన్ కాన్షియస్ లోకి వస్తాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బిల్డింగ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడ సీన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎటు చూసినా మంటలే. బట్ మనోడు నా ప్రాణం పైన పర్లేదన్నట్టు ఆ ఫైర్ ని కూడా కేర్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ సావో అన్కాన్షియస్ లో ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూడగానే లిన్ కి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. వెంటనే ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా సావోని తన భుజాల మీద వేసుకొని ఆ మంటల్లో నుంచి బయటికి మోసుకొస్తాడు. బయటికి రాగానే లిన్ గట్టిగా ఏడుస్తూ తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆ చెత్త కెటిల్ పిచ్చితో నేను నీకు ఈ గతి పట్టించాను, నా స్వార్థం వల్ల ఇదంతా జరిగిందని ఫుల్ గిల్టీగా ఫీల్ అవుతూ ఎమోషనల్ అవుతుంటాడు. జస్ట్ అప్పుడే సావో మెల్లగా కళ్ళు ఓపెన్ చేస్తుంది. తన చేతిలో పట్టుకున్న ఆ కెటిల్ మూతని చూపిస్తుంది. అది 2 ముక్కలైపోయి ఉంటుంది. బట్ ఈసారి లిన్ కి ఆ కెటిల్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అది పగిలిపోయిన లైట్ తీసుకుంటాడు. నువ్వు బ్రతికావు, అదే చాలు మమ్మీ, నా లైఫ్ లో అంతకంటే పెద్ద హ్యాపీనెస్ ఇంకోటి లేదని చెప్పి చాలా హ్యాపీగా రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. ఇక కొన్ని డేస్ తర్వాత సావో హాంకాంగ్ వెళ్ళడానికి రెడీ అయిపోతుంది. బ్యాగ్స్ సర్దుకొని అందరికి బాయ్ బాయ్ చెప్తుంటుంది. లిన్ దగ్గరికి వచ్చి చెప్తుంది, పోలీసులు వాంగడ్ దగ్గర నుంచి ఆ కెటిల్ ని రికవరీ చేసి నాకే ఇచ్చేసారా, దాన్ని సేఫ్ గా దాచాను, నువ్వు వెళ్లేటప్పుడు నీతో పాటే తీసుకెళ్లిపో అని చెప్తుంది. బట్ లిన్ మాత్రం చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఫుల్ ఎమోషనల్ అయిపోయి, మనం మళ్ళీ కలుస్తామో లేదో తెలీదు మమ్మీ, ఆ కెటిల్ ని నీ దగ్గరే ఉంచుకో, నీకే యూజ్ అవుతుందని చెప్పేస్తాడు. సావో వాడిని గట్టిగా హగ్ చేసుకొని కళ్ళలో నీళ్లు తెచ్చుకొని చాలా ప్రేమగా సెండ్ ఆఫ్ ఇస్తుంది. అలాగే డాగ్ జీకి జేనికి కూడా ఫైనల్ గా గుడ్ బై చెప్తుంది. జీని కూడా చాలా స్వీట్ గా హాంకాంగ్ రీచ్ అవగానే పింగ్ చేయి,
జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. అందరూ ఓకే, కానీ లిన్ కి మాత్రం లోపల టెన్షన్ పీక్స్ లో ఉంటుంది. మైండ్ లో ఒకటే రన్ అవుతుంటుంది. అయ్యో, ఇప్పుడు సావో గనుక హాంకాంగ్ వెళ్ళిపోతే డాడీకి దూరం అయిపోతుంది. మరి వాళ్ళిద్దరూ కలవకపోతే నేనెలా పుడతాను? నా ఫ్యూచర్, నా ఎగ్జిస్టెన్స్ మొత్తం గాలిలో కలిసిపోతుంది కదా అని భయంకరంగా వరి అవుతుంటాడు. జస్ట్ ఈ థాట్ అతని మైండ్ లోకి రాగానే సడన్ గా సీన్ చేంజ్ అవుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం బ్లర్ అయిపోతూ వింతగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మెల్లిగా ఆ ప్లేస్ అంతా ఖాళీ అయిపోతూ సీన్ చేంజ్ అవుతుంది. చూస్తే సావో ఇంటికి ఒక పాత తుప్పుపట్టిన తాళం వేలాడుతూ ఉంటుంది. వెంటనే లిన్ కంగారుగా డాంగ్జీ క్లినిక్ వైపు పరిగెడతాడు. బట్ అక్కడ కూడా సేమ్ సీన్, డోర్స్ లాక్ చేసి ఉంటాయి. అక్కడే ఉన్న ఒక ఆవిడ, జీనీకి డెలివరీ టైం అయింది, అందుకే డాంగ్జీ తనని తీసుకొని అర్జెంట్ గా సిటీ హాస్పిటల్ కి వెళ్ళాడని చెప్తుంది. అప్పుడే లిన్ పక్కనే పడి ఉన్న ఒక న్యూస్ పేపర్ ని చూస్తాడు. దాన్ని చూడగానే లిన్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే అందులో 1999 ఇయర్ అని ఉంటుంది. అంటే మనోడు టైం ట్రావెల్ చేసి 1998 నుంచి 1999 కి వచ్చేసాడని అర్థమవుతుంది. ఇక లిన్ లేట్ చేయకుండా వెంటనే సిటీకి వెళ్తుంటాడు. ఎందుకంటే ఒక సాడ్ రియాలిటీ ఏంటంటే లిన్ పుట్టినరోజే వాళ్ళ డాడ్ ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఆ విషయం గుర్తొచ్చి లిన్ చాలా టెన్షన్ పడుతుంటాడు. బయట చూస్తే భయంకరమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అక్కడ జనాలు మాట్లాడుకుంటారు. పాపం ఒక ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడు, బట్ అతని ప్రెగ్నెంట్ వైఫ్ మాత్రం బ్రతికిందని. అది వినగానే లిన్ తట్టుకోలేక ఎలాగైనా వాళ్ళని చూడాలని స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బట్ అక్కడ లిన్ కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. తను అసలు దేన్ని ముట్టుకోలేకపోతున్నాడు. అతను ఎవరికి కనిపించిన ఒక ఇన్విజిబుల్ మనిషిలా మారిపోయాడని అర్థమై చాలా షాక్ అవుతాడు. అదే టైంలో జీనీని అంబులెన్స్ లోకి ఎక్కిస్తుంటారు. తను చాలా వీక్ గా సావోతో మాట్లాడుతూ ఒక ఎమోషనల్ ప్రామిస్ తీసుకుంటుంది. నేను ఈ ఆపరేషన్ లో సర్వైవ్ అవ్వలేకపోవచ్చు. నాకు కొడుకు పుడితే వాడి పేరు లిన్ అని పెట్టు. ప్లీజ్, వాడిని నీ సొంత కొడుకులా చూసుకో. నేను చనిపోయిన విషయం వాడికి ఎప్పటికీ చెప్పకు. నువ్వే వాడి రియల్ మదర్ అని నమ్మించమని అడుగుతుంది. ఇదంతా లిన్ తన కళ్ళారా లైవ్ లో చూసి చాలా ఎమోషనల్ అవుతుంటాడు. ఆ తర్వాత సావో ఆ మాట నిలబెట్టుకొని లిన్ ని తన సొంత బిడ్డలా పెంచుతుంది. ఊర్లో ఉన్న తన ఇల్లు అమ్మేసి సిటీకి షిఫ్ట్ అయిపోయి సినిమాల్లో స్టంట్ ఉమెన్ గా కెరీర్ స్టార్ట్ చేస్తుంది. ఒక రోజు ఒక భారీ బ్లాస్ట్ సీన్ షూట్ చేస్తుండగా తెలియక లిన్ ఆడుకుంటూ ఆ డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతాడు. అది చూడగానే సావో నా ప్రాణం పైన పర్లేదనుకొని స్పీడ్ గా వెళ్లి వాడిని కాపాడుతుంది. బట్ ఆ ప్రాసెస్ లో ఒక ఐరన్ రాడ్ తన కాలికి గట్టిగా కుచ్చుతుంది. దానితో తన కెరీర్ క్లోజ్ అవుతుంది. ఇక తనకి లైఫ్ లో స్టంట్స్ చేయలేదనే విషయం తెలిసిపోతుంది. అయినా సరే సావో అసలు రిగ్రెట్ అవ్వదు. లిన్ సేఫ్ గా ఉన్నాడనే ఆనందంలో వాడిని గట్టిగా హగ్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఏడుస్తుంది. ఆ రోజు నుంచి సావో బ్రతకడానికి టాయిలెట్స్ క్లీన్ చేయడం, చెత్త ఏరడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ కష్టపడుతుంది. ఇన్నాళ్ళు ఈ ఫ్లాష్ బ్యాక్ తెలియని లిన్ తను చేసే పనులు చూసి చాలా షేమ్ గా ఫీల్ అయ్యేవాడు. తన మీద కోపంతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఫుల్ గా ఇగ్నోర్ చేసేవాడు. బట్ ఇదంతా చూసాక లిన్ కి అసలు విషయం అర్థమై అతని గుండె బరువెక్కిపోతుంది. తన కోసం సావో డ్రీమ్స్, కెరీర్, చివరికి పెళ్లి కూడా చేసుకోకుండా ఎంత పెద్ద సాక్రిఫైస్ చేసిందో తెలుసుకొని చాలా ఫీల్ అవుతుంటాడు. అదే టైంలో లిన్ సడన్ గా మళ్ళీ రియల్ వరల్డ్ లోకి ప్రెజెంట్ లోకి వచ్చేస్తాడు. కళ్ళు తెరిచి చూస్తే తను హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. పక్కనే వాళ్ళ అమ్మ సావో తన చేతిని గట్టిగా పట్టుకొని కనీసం నిద్ర కూడా పోకుండా అతని దగ్గరే కూర్చొని ఉంటుంది. ఆ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి సావో ఒక్క నిమిషం కూడా అతని వదిలి వెళ్ళదు. ఇన్నాళ్ల నుంచి అమ్మని తప్పుగా అర్థం చేసుకున్న మనోడికి అసలు నిజం తెలిసి ఏడుస్తూ అమ్మ చేతిని గట్టిగా పట్టుకొని ఫీల్ అవుతుంటాడు. ఆ సీన్ ప్యూర్ ఎమోషనల్ గా ఉంటుంది. కట్ చేస్తే కొన్ని మంత్స్ తర్వాత లిన్ మళ్ళీ ఇన్వెస్టర్స్ మీటింగ్ కి వెళ్తాడు. బట్ ఈసారి పాత చెత్త ఐడియాలతో కాకుండా ఒక సాలిడ్ కాన్సెప్ట్ తో వెళ్తాడు. ఈ కొత్త గేమ్ థీమ్ ఏంటంటే మదర్స్ లవ్. ఒక అమ్మ ప్రేమలో ఉండే డెప్త్, ఆ సాక్రిఫైస్ ని చూపిస్తూ గేమ్ డిజైన్ చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ ని తన రియల్ లైఫ్ హీరో అయిన తన మామ్ సావోకి డెడికేట్ చేస్తాడు. ఆ కాన్సెప్ట్ లోని ఎమోషన్ కి ఇన్వెస్టర్స్ ఫుల్ గా ఉన్న ఎమోషన్ కి ఇన్వెస్టర్స్ ఫుల్ గా కనెక్ట్ అయిపోతారు. వెంటనే డీల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఇన్వెస్ట్ చేయడానికి ఓకే చెప్పేస్తారు. ఫైనల్ గా లిన్ డ్రీమ్ సక్సెస్ఫుల్ గా నెరవేరుతుంది. అలా ఒక బ్యూటిఫుల్ నోట్ తో ఈ మూవీ హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.